నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. 288 ఓట్లు అనుకూలం, 232 వ్యతిరేకం. యువత నేషన్ ఫస్ట్ భావాన్ని అలవర్చుకోవాలి. యూత్ ఫెస్ట్ లో కేంద్ర మంత్రి మాండవీయ వ్యాఖ్య. ఏపీ నూతన సంస్కరణల హబ్ గా మారాలి. పారిశ్రామికవేత్తలు, మేధావుల సదస్సులో సీఎం ఆకాంక్ష. సింగపూర్ డెలిగేట్స్ తో సీఎస్ విజయానంద్ భేటీ. రాజధాని నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి. వక్ఫ్ సవరణ బిల్లు 2025ను లోక్సభ ఆమోదించింది. 288 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగాను, 232 మంది సభ్యులు వ్యతిరేకంగాను ఓటు వేశారు. ముసల్మాన్ వక్ఫ్ చట్టం 1923ను రద్దు చేసే ముసల్మాన్ వక్ఫ్ రద్దు బిల్లు 2024 కూడా సభ ఆమోదం పొందింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం లోక్సభ వక్ఫ్ సవరణ బిల్లు 2025పై చర్చను నిర్వహించింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం మాట్లాడుతూ ఈ బిల్లు వక్ఫ్ బోర్డులకు సంబంధించిన ఆస్తులతో మాత్రమే వ్యవహరిస్తుందన్నారు. మసీదు నిర్వహణ కోసం ఉద్దేశించబడలేదని, ఎవరి ఆస్తిని జప్తు చేయడానికి ఉద్దేశించబడలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత బిల్లు ప్రకారం వక్ఫ్ బోర్డులలో వివిధ ముస్లిం వర్గాలు, మహిళల ప్రాతినిధ్యం ఉంటుందని అన్నారు. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. 2013లో యూపీఏ పాలనలో వక్ఫ్ చట్టంలో సవరణలు జరిగాయని, ఇది ఇతర చట్టాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశ రాజధానిలో మొత్తం 123 ఆస్తులను ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు బదిలీ చేశారని చెప్పారు. ముసల్మాన్ వక్ఫ్ రద్దు బిల్లు 2024కు కూడా సభ ఆమోదం లభించింది. शुद्धि के अद्यतन मत विभाजन का परिणाम इस प्रकार है. पक्ष में 288, विपक्ष में 232. बहुमत प्रस्ताव के पक्ष में है श्री एन के प्रेमचंदन जी, संशोधन संख्या 75. Sir, I am moving the amendment. प्रश्न है कि श्री एन के प्रेमचंदन द्वारा प्रस्तुत संशोधन संख्या 75 को स्वीकृत किया जाए. जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें. मेरे विचार में निर्णय ना वालों के पक्ष में, ना वालों के पक्ष में संशोधन स्वीकृत हुआ. నిర్మాణాత్మక సంభాషణల ద్వారానే ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా అన్నారు. న్యూఢిల్లీలో 2 రోజుల వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2025 జాతీయ రౌండ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారత్లోని వైవిధ్యాన్ని ప్రశంసించారు. భేదాలు ఉన్నప్పటికీ పార్లమెంటు ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుందన్నారు. యువత వారి వృత్తితో సంబంధం లేకుండా నేషన్ ఫస్ట్ అనే మనస్తత్వాన్ని అవలంబించాలని సూచించారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ భవిష్యత్తు నాయకులను పెంపొందించే వేదిక అని, యువత అర్థవంతమైన చర్చల్లో పాల్గొనడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా 75,000 మందికి పైగా యువకులు 1 నిమిషం నిడివితో వీడియోలను సమర్పించారని తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంపిక తరువాత చివరకు ప్రతిష్టాత్మక పార్లమెంటులో సమావేశమవుతారని, నాయకులు, విధాన నిర్ణేతలు భారతదేశ వర్తమానాన్ని రూపొందించిన ప్రదేశం ఇక్కడే ఉంటుందని కేంద్ర మంత్రి వివరించారు. देश का भविष्य टीचर के गोद में पलता है. जैसा बच्चे को प्रशिक्षित करा जाता है वैसा ही नागरिक बनता है. हमारे देश के महान विचारक स्वामी विवेकानंद जी ने कहा था कि कोई भी देश को आगे बढ़ना है तो देश के युवाओं को सही दिशा और सम्मान देना होगा. दोस्तों, आप युवा हैं, आप देश का भविष्य है. देश के प्रधानमंत्री मोदी जी ने विकसित भारत की संकल्पना तो करी, लेकिन विकसित भारत की संकल्पना को चरितार्थ करने के लिए रोड मैप भी दिया है. आपको
आपके स्टेट से दिल्ली आना होगा, तो कहां से आना है? बाय एयर आना है, बाय रेल आना है, बाय रोड आना है? जहां से आओगे वहां से कोई न कोई रास्ता होता है, एयरवेज होता है, ट्रेन वेज होता है, रोड वेज होता है। ये रास्ते पे चल के आप दिल्ली आ पाओगे। రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ని తీర్చిదిద్దేందుకు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, మేధావులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సచివాలయంలో పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విద్యావంతులతో సీఎం సమావేశమయ్యి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అంశంపై చర్చించారు. ఆర్టీఐహెచ్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న టాటా గ్రూప్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సహా పలువురు ప్రముఖులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా పారిశ్రామికవేత్తలు రావాలని, నూతన ఆవిష్కరణలకు రాష్ట్రం హబ్ కావాలని సీఎం ఆకాంక్షించారు. అదే స్థాయిలో పెట్టుబడులు కూడా ఆశిస్తున్నామన్నారు. అందరిలో స్ఫూర్తి నింపేందుకే ఇన్నోవేషన్ హబ్ కు రతన్ టాటా వంటి గొప్ప వ్యక్తి పేరు పెట్టామని చెప్పారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనియర్ సంకల్పాన్ని నిజం చేసేందుకు అంతా కలిసి రావాలని కోరారు. భారతీయులు దేశ విదేశాల్లో ఎంటర్ప్రీనియర్లుగా ఎదిగారని, అలాగే తలసరి ఆదాయంలోనూ విదేశీయులు కన్నా ఎక్కువ ఆర్జిస్తున్నారని సీఎం చెప్పారు. వారిలో 30% మంది తెలుగువారి ఉండడం గర్వంగా ఉందన్నారు. తాను తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలనిచ్చి తెలుగు ప్రజలు ఈ స్థాయికి చేరుకోవడానికి దోహదపడ్డాయని సీఎం చెప్పుకొచ్చారు. రాజధాని నిర్మాణం కోసం ఏపీకి పూర్తి సహాయ సహకారాలను అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సింగపూర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సింగపూర్ ప్రతినిధి బృందంతో ఆయన సచివాలయంలో సమావేశమయ్యి పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో సిఆర్డీఏ మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. 2014-2019లో అమరావతి ప్రజా రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం ఒక కీలక భాగస్వామిగా వ్యవహరించిందని, అదే స్థితిని ప్రస్తుతం కూడా కొనసాగించాలని సీఎస్ ఆకాంక్షించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి కేంద్ర నిధులతో పాటు ప్రపంచ బ్యాంక్, హడ్కో, ఏడీబీ వంటి సంస్థలతో పెద్ద ఎత్తున నిధులు టైఅప్ చేసిందని, నిధులకు ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. ఈ నెలలో ప్రధాని మోదీ రాజధాని నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించేందుకు రానున్నట్టు తెలిపారు. గతంలోలాగే సింగపూర్ ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని కోరారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏపీఐఏసీ కాలనీలోని రైతు బజారులో ఉన్న ఒక బియ్యం షాపులోకి వెళ్లి అక్కడ ఉన్న వివిధ రకాల బియ్యం నమూనాలను పరిశీలించారు. వాటిలో పీడీఎస్ బియ్యం కూడా ఉన్నట్టు మంత్రి గుర్తించారు. మంత్రి వెంట ఉన్న అధికారులు కూడా అక్కడ ఉన్నవి పీడీఎస్ బియ్యమే అని నిర్ధారించారు. రికార్డు పుస్తకాలను కూడా పరిశీలించారు. వెంటనే మంత్రి బియ్యానికి సంబంధించిన వివరాలు షాపు నిర్వాహకులను అడిగారు. ఈ బియ్యం అమ్మడం సరికాదని, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. మిగిలిన వివరాలు సేకరించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంటే ఆయన ఏం చెప్తే నువ్వు నోట్ చేసుకుంటా, ఇన్వాయిస్ ఉన్నారు కదా చెక్ చేసుకోవడానికి. అది కమోడిటీస్ ఉండాలి, పెరిషబుల్ అవసరం లేదు, కానీ కమోడిటీస్ ఉండాలి. కానీ నీ దగ్గర ఇది రూమ్ కదా. ఎక్కడ చేశారు మీరు ఇంతకుముందు? ఎక్కడ చేశారు? ఇది కరెక్ట్ కాదు. మీరు ఈ రైస్ అమ్మడం, ఈ రైస్ అమ్మడం కరెక్ట్ కాదు. సూపర్వైజర్ ఎవరు? తమ ప్రభుత్వంలో కళలు, కళాకారులకు ప్రోత్సాహం ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమానికి తన మద్దతును ప్రకటిస్తూ రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుంచెతో రంగులు వేశారు. జనసేన పార్టీ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతన ఎమ్మెల్సీ నాగబాబు ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. శాసన మండలి చైర్మన్ కార్యాలయంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన సతీ సమేతంగా సీఎం ఛాంబర్కు వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా నాగబాబు సీఎంకు సాలువా కప్పి ధన్యవాదాలు తెలిపారు. శాసనసభ్యుల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా పోటీకి దిగిన నాగబాబు శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అనంతరం నాగబాబు విజయవాడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నాగబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆయనకు ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మనందరికీ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో ఆనందంగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకున్నాను. మనందరికీ, నా ఒక్కడికి కాదు, నా ఒక్క కుటుంబానికి కాదు, యావత్ భారతదేశానికి, ప్రపంచానికి, మానవాళ్ళందరూ ముఖ్యంగా ఆరోగ్యంగా అందరూ ఉండాలి. అది నా కోరిక. ఆ ధన్వంతరి చల్లగా విష్ణుమూర్తి రూపంలో ఉన్న నారాయణుడు గోవిందుడు, అలాగే ధన్వంతరి రూపంలో ఉన్న నారాయణుడు మనందరికీ చక్కని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఈ ఉగాది నుండి అందరికీ సర్వ దోషాలు పోవాలి. ఇది ఇక్కడ ఈ ప్రాంగణం నుండి చెబుతున్నాను. స్వామి చెప్పినట్టుది అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి. గోవింద గోవింద గోవింద. ఇప్పుడు నేను ఆల్రెడీ మొన్న వాసవి కన్యకా పరమేశ్వరి మీద వాసవి సాక్షాత్కారం అనే ఒక ఆల్బమ్ చేశాను. అంటే చాలా అద్భుతంగా కుదిరిన అన్ని చాలా ఆల్మోస్ట్ వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్స్లో ఉందన్నమాట. అవన్నీ మీరు చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి. ఎందుకంటే ప్రపంచ స్థాయికి అందాలి. ఎందుకంటే అమ్మవారి పాట అంత గొప్పగా కుదిరింది. ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 3వ బోర్డు సమావేశం విజయవాడలోని వక్ఫ్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన ఎజెండాలపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. పలు మేనేజింగ్ కమిటీలు, పలు ముతవల్లీలను నియమించారు. ముస్లింలకు ఉచిత విద్య అందించేందుకు నూతన పథకాన్ని ప్రారంభిస్తున్నామని, త్వరలో వివరాలు తెలియజేస్తామని అబ్దుల్ అజీజ్ చెప్పారు. వక్ఫ్ ఆస్తుల అద్దెల సవరణకు రెంట్ రివ్యూ కమిటీని నియమించామన్నారు. 2025-26 నుంచి 27-28 సంవత్సరాలకు గాను డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఉన్న 933 ఎకరాల వక్ఫ్ ఆస్తులను లీజుకు ఇవ్వనున్నామని చెప్పారు. రాష్ట్రంలో వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగపడే వక్ఫ్ భూములను అభివృద్ధి చేయడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి డెవలపర్లను, సంస్థలను, పారిశ్రామికవేత్తలను దీర్ఘకాలిక లీజు లేదా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఆహ్వానిస్తున్నామని చైర్మన్ తెలియజేశారు. దేశ ప్రజలందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు కూటమి పార్టీలు మద్దతు తెలియజేయడంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు తెలపడాన్ని అందరూ స్వాగతించాలన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు కోల్పోకుండా ముస్లింలకు న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేపట్టాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, కేంద్ర ప్రభుత్వం ఏ మతానికి, ఏ కులానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. అందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం ఉండేలా కార్యాచరణ చేపట్టడమే కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. ముస్లింల ప్రాపర్టీకి చట్టపరమైన హక్కులు కల్పించి వారందరికి కూడా ఎవరైతే నిరుపేద ముస్లిమ్స్ ఉన్నారో ఈ దేశంలో వాళ్ళందరూ బాగుపడే విధంగా అన్ని చట్టాల్లాగా మిగతాకు ఉన్నటువంటి మతాలకు ఉన్నటువంటి చట్టాలు కూడా వక్ఫ్ బోర్డు చట్టాలకు ఒకే చట్టం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునింది. ఒక అద్భుతమైన చారిత్రక నిర్ణయం ఇది కూడా. ఈ దేశంలో లక్షలాది ఎకరాలు ఉన్నాయి, కోట్లాది రూపాయల ప్రాపర్టీస్ ఉన్నాయి. అవన్నీ కూడా అన్యాయ అక్రమ అవుతున్న పరిస్థితి మనం చూసాం. వాటన్నిటి కూడా చట్టం తీసుకొస్తారు. ఎవరి కోసం? అది ముస్లిమ్స్ కోసమే. మరి అలాంటి ముస్లిమ్స్ అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈ దేశంలో వాళ్ళు ఎలాంటి చిన్న హాని జరగకూడదు, చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి జరగకూడదు అన్న ఉద్దేశంతో ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉపయోగపడే రకంగా కూడా కాదు, వేరే ఎవరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా కాదు. ఒక్క ముస్లిం వాళ్ళకే, ఒక్క ముస్లిం మతస్థులకే చెందే విధంగా ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చట్టం వస్తుంది. కాబట్టి అందరూ కూడా స్వాగతిద్దాం, సంతోషిద్దాం. ఖచ్చితంగా మాకు ఈ యొక్క రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం తెలుగుదేశం ప్రభుత్వానికి, జనసేన పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం అవంతి ఇంజనీరింగ్ కళాశాల 25వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. టెక్ వైబ్ 2025 పేరుతో అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ డి సూర్యప్రకాష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వ్యవస్థాపకులు ముత్తంశెట్టి మాట్లాడుతూ విజ్ఞానాన్ని కళాశాలలో అధ్యాపకుల ద్వారా నేర్చుకుంటూ వివిధ పరిశ్రమలను సందర్శించడం ద్వారా ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవచ్చునని తెలిపారు. విద్యార్థులు విలువైన సమయాన్ని వృధా చేయకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పొంది వినూత్న ఆలోచనతో దేశాభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. నర్సీపట్నం డివిజన్ మాకవరపాలెం తామరం గ్రామంలో సుమారు 26 సంవత్సరాల క్రితం ఈ అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పెట్టడం జరిగింది. ముఖ్యంగా అప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ డివిజన్ పాలసీ తోటి మన ఇప్పుడు ప్రస్తుత స్పీకర్ గారు గౌరవనీయులు అప్పుడు మంత్రి గారు ఆయన భక్తి గారు మరి ప్రోత్బలంతో ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇక్కడ సుమారు ఒక 10,000 మంది ఇప్పటివరకు ఈ 5 సంవత్సరాల్లో ఒక 25 బ్యాచ్లు 10,000 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ విద్యని అందించే అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు. విజయనగరం జేఎన్టీయూవి ప్రొఫెసర్ డాక్టర్ బిందు మాధవి, ఎన్ఎస్టీఎల్ అసోసియేట్ డైరెక్టర్ ఎన్ రవికుమార్, పెన్నెంట్ టెక్నాలజీస్ ప్రతినిధి కె షఫీఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ విదేశాల్లో వారు ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి మళ్ళీ ఇదే కాలేజీకి వాళ్ళు గెస్ట్లుగా వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇది ఒక గ్రామీణ ప్రాంతం. ఈ గ్రామీణ ప్రాంతంలో చాలామంది ఇక్కడి నుంచి ఇంజనీరింగ్ చదువుకోవాలంటే గతంలో కాకినాడ విశాఖపట్నం వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది. మరి అటలాలను ఇటలను 100 కిలోమీటర్లు డిస్టెన్స్. తర్వాత మరి ఈ రోజున ఇక్కడ పరిశ్రమలు కూడా చాలా వస్తున్నాయి. ఒకప్పుడు మరి మనం ఇంజనీరింగ్ చదువుకుని ఉద్యోగాల ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది రాబోయే రోజుల్లో నా ఉద్దేశం ఈ లోకల్ ఎవరో చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా రాబోయే 5-10 yearsలో మరి స్థానికంగానే ఉద్యోగ ఉపాధి అవకాశం దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ గారు కానీ సీఎం గారు కానీ అందరూ కూడా వైజాగ్ని డెవలప్ చేయాలి ఐటీ పరంగానే వారు కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మరి ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో ఒక మంచి పారిశ్రామిక ప్రాంతంగా కానీ ఒక ఐటీ డెవలప్మెంట్ ప్రాంతంగా కానీ అభివృద్ధి చెందుతుంది. మరి అప్పుడు ఇది 4వ కాలేజ్ ఈ 6 జిల్లాల్లో 25 ఏళ్ళ క్రితం పెట్టినారు. ఇవాళ 40 కాలేజీలు ఉన్నాయి ఈ 6 జిల్లాల్లో. మరి వేలాది మంది విద్యార్థులు ఉన్నారు, మంచి ప్రతిభావంతులైన విద్యార్థులు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో విద్యాపరంగా కానీ ఉపాధి పరంగా కానీ ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవంతి ఇంజనీరింగ్ కాలేజీని కూడా రాబోయే రోజుల్లో ఒక విశ్వవిద్యాలయం స్థాయికి తీసుకెళ్ళి దీన్ని మరింత పరిధిని పెంచాలి, మరిన్ని కోర్సులు పెట్టి మరింత మందికి ఎక్కువ మందికి మరి ఇవాళ విద్యని అందించాలన్నదే నా ఆలోచన. తప్పనిసరిగా మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో దీన్ని ఒక విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో శ్రీ గుబ్బలమ్మ తల్లి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్, గ్రామస్తులు, ఆలయ కమిటీ పెద్దల ఆధ్వర్యంలో గుబ్బలమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహించారు. జాతర సందర్భంగా ఆలయాన్ని పువ్వులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం పురోహితులు, వేద పండితుల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, గరగ నృత్యాలు, వేషధారణలు, బాణసంచాలతో ఆలయ ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది. ఈ జాతర మహోత్సవంలో ఆలయ కమిటీ పెద్దలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. గండేపల్లి మండలం ఉపాధి హామీ ఏపీఓగా ఎం కృష్ణంరాజు బాధ్యతలు చేపట్టారు. జగ్గంపేట నుండి బదిలీ అయ్యి గండేపల్లి మండలానికి రావడం జరిగిందని కృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీడీఓ నాతి బుజ్జిని మర్యాదపూర్వకంగా కలిసి ఆమెకు పుష్పగుచ్చం అందజేశారు. కృష్ణంరాజు మాట్లాడుతూ గండేపల్లి మండలానికి రావడం చాలా సంతోషంగా ఉందని, ప్రజలు, నాయకులు మండల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఆలయ ఈవో కామేశ్వరి మాట్లాడుతూ శ్రీ నందవరం చౌడేశ్వరి దేవి ఉత్సవాలు జరుగుతున్నాయని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయని తెలిపారు. భక్తులకు తాగునీటి సౌకర్యము, శానిటైజేషన్, షామియానా వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని, భక్తులకి ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగా డోనర్స్ తో మజ్జిగ, నిమ్మరసము అలాగే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని ఈవో కామేశ్వరి తెలిపారు.
దేవి నందవరం అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. త్రాగునీటి సౌకర్యము, శానిటేషను, షామియానాలు, ఎలక్ట్రికల్ డెకరేషన్, ఇలా మరుగుదొడ్లు, టెంపరీ టాయిలెట్స్, ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా భక్తులకి కల్పిస్తున్నాము. పార్కింగ్ ప్లేస్ కూడా అంత క్లీన్ చేయించేసేసి వాటి కూడా వచ్చిన భక్తులు వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నాము. నందివర్క బ్రాహ్మణ సంఘం తరపున ప్రెసిడెంట్ మధుప్రకాష్, సెక్రటరీ సుదర్శన్ రావు, జాయింట్ సెక్రటరీ అన్నారావులు మాట్లాడుతూ శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు నందవరంలో వెలిసినప్పటి నుంచి జ్యోతుల కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. నందివర్క బ్రాహ్మణ సంఘం తరపున ఈసారి 150 జ్యోతులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని వాళ్ళ ఇష్టం కొద్దీ జ్యోతులు సమర్పిస్తుంటారని తెలిపారు. జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారి జ్యోతి దర్శనం కోసం భక్తులు వేలాదిగా వస్తున్నారని తెలిపారు. నా పేరు. ఇక్కడ దాదాపు అమ్మవారు ఇక్కడ వెలిసినప్పటి నుంచి కూడా జ్యోతుల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ విశేషం అంటే జ్యోతుల కార్యక్రమమే. ఇక్కడ మా సంఘం తరఫున కూడా మా వాళ్ళ తరఫున ఒక 150 జ్యోతులు, ఈ సంవత్సరం కూడా 150 జ్యోతులు వచ్చినాయి. ఇవన్నీ కూడా చాలా వాళ్ళ యొక్క పరిశుద్ధంగా తీసుకొని వస్తున్నారు ఇక్కడికి. నేను నందవరిక బ్రాహ్మణ సంఘం సెక్రటరీని. ఇక్కడ దాదాపు అంటే కొన్ని వందల సంవత్సరాలు అమ్మవారు, దాదాపు 500 సంవత్సరాల కిందట వచ్చిన కాశీ నుంచి అమ్మవారు ఇక్కడ ఆమె జ్యోతి రూపంలో వచ్చింది కాబట్టి ఈ రోజు జ్యోతి రూపకంగా దాదాపుగా ఈ జ్యోతులు అనేటివి మనకు అమ్మవారి గుడికి వస్తాయి. దాదాపు అంటే మాకు ఒక 10 ఏళ్ల కింద వస్తే 10-20 జ్యోతులు వచ్చేటివి. ఈ రోజు దాదాపు 150 జ్యోతులకు ఒక భక్తుల కోరిక మేరకు, అంటే అమ్మవారు మహిమాన్వితమైనది కాబట్టి ఆమె ఇది మహిమగల ఇది కాబట్టి ఆమెకు జ్యోతి మొక్కులు వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. చాలా ఇది ఎందుకంటే వాళ్ళ కోరికలు కానీ ఏమైనా కానీ ఉంటే కూడా అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఇది ఖచ్చితంగా మేము ప్రత్యక్షంగా మేము అనుభవించిన రోజులు ఉన్నాయి ఇప్పటికీ. కాబట్టి అమ్మవారిని చాలా మహిమాన్వితని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి జ్యోతులు చాలా విజయవంతంగా జరుగుతాయని చెప్పి నేను కోరుతున్నాను. నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి అంటేనే ఆమె సాక్షిమాతగా 9వ శతాబ్దంలో నందవరం గ్రామానికి నందన్ రాజు కోరిక మేరకు బ్రాహ్మణులు ఇక్కడికి తీసుకొచ్చినారు. ఆ రోజు నుంచి అప్పట్లో దేవాలయం కింద ఉండింది. తర్వాత 14వ శతాబ్దంలో అప్పట్లో ఆ మహారాజులు గుడిని ఈ నీళ్ళలో మునుగుతుందని చెప్పి మళ్ళా పైన కట్టినారు. అంటే ఇప్పుడుండే దేవాలయం దాదాపుగా 14వ శతాబ్దంలోనిది. అప్పటి నుంచి కూడా ఈ నందన చక్రవర్తి కోరిక మేరకు వచ్చినటువంటి శ్రీ విశాలాక్షి దేవి ఇక్కడ చౌడేశ్వరి దేవిగా వెలిసింది. అటువంటి శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతి స్వరూపంలో ఈ రోజు గుడిలోకి జ్యోతి స్వరూపంలో వస్తుంది కాబట్టి ఈ రోజును జ్యోతి ఉత్సవం అని పిలుస్తున్నారు. ఈ జ్యోతి ఉత్సవం దాదాపుగా మా నందవరిక సంఘం నుంచి కూడా 140-150 జ్యోతులు ఇక్కడ ఈ సంవత్సరం చేయడం జరిగింది. ఈ దాదాపుగా 500 జ్యోతులకు పైన ఈ నందవరం గ్రామంలో జరిగినాయి. కాబట్టి అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా, నందవరికుల ఇలవేల్పుగా, నందవరికుల అక్కడి నుంచి కాశీ నుంచి తీసుకొచ్చేటువంటి బ్రాహ్మణము అమ్మవారు ఎమ్మడి వచ్చినాం కాబట్టి, నందవరం గ్రామంలో ఉన్నాం కాబట్టి ఈరోజు మమ్మల్ని నందవరిక బ్రాహ్మణులను పిలుస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే 9వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొలిచిన వారికి ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు తీర్చే తల్లిగా శ్రీ నందవరం చౌడేశ్వరి దేవిగా వెలిసి ఇక్కడ మా కోరికలను తీరుస్తూ మమ్మల్ని ఆనందంగా ఉంచడానికి అమ్మవారి సహాయశక్తులు కృషి చేస్తుంది. మాకు ఇంతటితో ఇది సమాప్తం. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు నెపంతో ప్రజలపై మోపుతున్న ఆర్థిక భారాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న నిరసనలో భాగంగా కాకినాడ కులాయి చెరువు వద్ద ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు దువ్వ శేషుబాబ్జీ మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచను అని మాటిచ్చి ఇప్పుడు అధిక విద్యుత్ ఛార్జీలతో ప్రజలపై భారం మోపే విధంగా కార్యాచరణ చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరణ చేసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కరెంటు ఛార్జీలు పెంచడానికి వీల్లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఈ ధర్నాలు నిర్వహిస్తున్నాం. చంద్రబాబు నాయుడికి అలవాటు ఏంటంటే అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో మాట అలవాటైపోయింది. అధికారంలోకి వచ్చే ముందు ఏంటన్నాడంటే నేను నా పదవీ కాలంలో కరెంటు ఛార్జీలు పెంచేది లేదు అని చెప్పాడు ఆయన. ఇప్పటికి 10 నెలలు అయింది, 2 సార్లు పెంచాడు ఆయన. ట్రూ అప్ ఛార్జీలు అంటే ఏంటి? 2019, 2020, 2021లో కరెంటు ఉత్పత్తి చేసినప్పుడు అయినటువంటి ఛార్జీలు అవి ఎక్కువయ్యాయి. కాబట్టి ఏంటంటే ఆ ఎక్కువైందంతా మీ దగ్గర వసూలు చేయలేదు, కాబట్టి ఇప్పుడు మేము మన వాయిగొట్టి వసూలు చేస్తాం. అది ట్రూ అప్ ఛార్జ్ అంటేనే, అది వసూలు చేస్తున్నాడు ఆయన. ఇక రెండోది కొత్త పద్ధతి తీసుకుని వచ్చాడు, ఇంతవరకు దేశంలో లేదు. ఈయన తీసుకొచ్చాడు టైమ్ ఆఫ్ ద డే. టైమ్ ఆఫ్ ద డే అంటే ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఇళ్లలో జనరల్గా వినియోగం తక్కువ ఉంటుంది, రాత్రిపూట ఎక్కువ ఉంటుంది, సాయంత్రం పూట ఎక్కువ ఉంటుంది కదా. ఏ టైంలోనైతే ఎక్కువ వినియోగం ఉంటుందో ఆ వినియోగం ఉన్న సమయంలో అదనపు ఛార్జ్ వసూలు చేస్తారు. అన్యాయం ఇది. అంటే ఏ పేరు చెప్పి డబ్బులు ఓడగొట్టేయాలో అన్ని రకాలుగానో ఓడగొట్టే పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటి? స్మార్ట్ మీటర్ల బిగింపు. ఉన్న మీటర్లు తీసేసి స్మార్ట్ మీటర్లు వేస్తాం. ఈ స్మార్ట్ మీటర్కైన ఖర్చు వినియోగదారుడు భరించాలి. ఎన్నాళ్ళ పాటు? 95 నెలలు. 95 నెలలు అని అంటే సంవత్సరాల రీత్యా మీరు లెక్కేసుకోనండి. అంటే 8 ఏళ్ళ పాటు మేము కట్టాలన్నమాట. 8 ఏళ్ళ పాటు ఆయన ఉంటాడో పోతాడో చెప్పలేం, కానీ మాకు మాత్రం తప్పదన్నమాట. అందుకే స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పి ఎవరు కోరాడు? మీరు కోరారా? మేము కోరలేదు. ఎవరు కోరారు? అదాని కోరాడు, తయారీదారుడు ఆయన కోరాడు. ఆయన కోరితే ఈయన వెంటనే ఆగమేఘాల మీద వచ్చి బిగించేస్తున్నాడు. ఇప్పుడు బిగించొద్దు అని గట్టిగా గొడవ చేస్తే ప్రజలు ఎవరో ఇళ్లలో లేని టైంలో దొంగతనంగా సిబ్బంది వచ్చి అక్కడ బిగించేసిపోతున్నారు. తలుపులు వేసేసి ఉంటాయి కదా, బయట బిగించేసిపోతున్నారు. ఇది ఎక్కడ దొంగతనం పద్ధతి? అందుకని చంద్రబాబు నాయుడికి మేము కోరేది ఏంటంటే, నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడు. ఆ కరెంటు ఛార్జీలు పెంచడానికి వీల్లేదు. ఈయనేమంటాడు? జగన్ పెంచాడు, నేను కాదు అని అంటాడు. మరి నువ్వు పెంచడం చెప్పావు కదా, జగన్ పెంచాడు, ఇంకా ఆయన అయిపోయిందట ఆయన టర్ము. అందుకని ఇప్పుడు మేము చెప్పినట్టు ఇవన్నీ కూడా ఆయన ఉపసంహరణ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. జనం అందరం ఉద్యమం చేసిన తర్వాత నువ్వు పరుగులు పెట్టడం కంటే ఇప్పుడే కళ్ళు తెరుచుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరుతున్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.